SHO ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మహాశివరాత్రి 8/3/2024 శుక్రవారం నాడు మహాశివరాత్రి వస్తున్నది. ఆ శివరాత్రి రోజు సాయంత్రం అర్ధరాత్రి శివుడు లింగ రూపంలో ఉద్భవిస్తాడు. ఆ ఉద్భవించిన కాలాన్ని బట్టి మహాశివరాత్రి నాడు శివునికి రాత్రిపూట అభిషేకాలు చేయటము జరుగుతుంటుంది. మామూలు వేళల్లో విడి రోజుల్లో పగలే చేస్తారు, సాయంత్రం ఆయనకి అభిషేకం చేయరు. కనుక ఆయన మహాలింగ స్వరూపంగా ఆయన ఆత్మను లింగములో ప్రవేశింపజేశాడు. ఆత్మ అనంతమైనది. ఆ అనంతమైన ఆత్మను ఎరుగుటకు ఎవరి వల్ల కాదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆద్యంతములు తెలుసుకోలేకపోయినారు. అట్టి మహాపరుడి శుభ సందర్భంలో శివరాత్రి రోజు ఒక్కరోజు జాగరణ చేస్తే ఆయన మనకు ఒక్కరోజులోనే బోళాశంకరుడు మోక్షాన్ని ఇస్తాడు. జాగరణ అంటే మామూలుగా మనము తిరణాలకి వెళ్ళి అలా చేయటం ఇలా చేయటం కాకుండా జాగరణం అంటే మనస్మరణ చేయాలి, భజన చేయాలి, భక్తితో ఆయన సేవించాలి, అభిషేకాలు చేయాలి. ఇందువలన మనకు ఆయన మోక్షాన్ని కలుగజేస్తాడు. కాళము, పాము, హస్తి, ఏనుగు, శ్రీ, సాలెపురుగు ఇటువంటి వాటికి కూడా ఆ శివరాత్రిలోనే మోక్షం ఇచ్చాడు. తర్వాత కన్నడు, తిన్నడైనప్పుడు కన్నడు కూడా ఆ శివరాత్రి రోజునే మోక్షం వచ్చింది. కనుక ఇది చాలా జీవితంలో ఎంతో పవిత్రమైనటువంటి శివరాత్రి మహోత్సవము సందర్భముగా మన SHO ఏపీ టీవీ ఛానల్ నందు శివతత్వ బోధను కొన్ని గీతములను వినిపించడం జరుగుతుంది. ఆ శివుని యొక్క తత్వాన్ని తెలుసుకొని ఆ యొక్క భక్తిభావములో ఆ రోజు జాగరణ చేసే ముందు ఇవన్నీ విని ఆ యొక్క శివుని కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. నేను 1978-93లో 4-5 పాటలు రాసి ఉన్నాను. అంతకుముందు లలిత గీతాలు ఒక 70 నుంచి 80 వరకు రాసి ఉన్నాను. 84 నుంచి భక్తి గీతాలు ఎక్కువగా వ్రాయడం జరుగుతూ అమ్మవారి పాటలు రాయటం జరిగింది. తరువాత శ్రీరాముని పాటలు కొన్ని రాశాను. శివుని పాటలు లేవు. తరువాత ఎలా రాద్దామని అనుకొని 2020వ సంవత్సరము 22వ సంవత్సరము 10-12 పాటలు రాసి ఉన్నాను. అవి ఇవి కలిపి కొన్ని అయినాయి. ఈ కార్తీక మాసం నుండి మార్గశిరము, పుష్యము, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 4వ తారీఖు వరకు కొన్ని పాటలు చేసి ఇవి శివరాత్రి పర్వదినాన భక్తులకు వినిపించాలని ఆ కోరిక నాకు శివుడు కల్పించాడు. నేను ఒక నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాల్లో ఉద్యుక్తున్నయి మీకు వినిపించడానికి ఆ శివుడు నన్ను ఉద్దీపనం చేస్తున్నాడు. కాబట్టి మీరు ఈ శివరాత్రి పర్వదినాన ఆ శివుని యొక్క భక్తి గీతాలు విని ఆ పరమశివుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. సాంగోపాంగుడైనటువంటి సాంబశివుడు వేదాంగములతో శుభాంగుడై మనకి భంగము లేకుండా కలిగిస్తున్నాడు. నమ్మకచమ న్యాసాదులచే రుద్రాభిషేకము చేస్తున్నాము. ఆయనకి గంగోదకముచే ధర్మమైన నిశ్చలమైన తత్వాలు మనకి ఇస్తున్నాడు. పరమార్థమును గోచరింపజేస్తున్నాడు. దేహమంతా భస్మాన్ని పులిమి, గంధము అద్ది, ఆపై కుంకుమ దిద్ది పత్రపుష్పాలతో మనం పూజిస్తున్నాము. నిరామయుడైన శివుడు మనకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాడు. సాంగో పాంగో సాంబ శివ శంభో సాంగో పాంగో సాంబ
ఆత్మపరే, శివుడే పరమైనవాడు, ఆత్మపరమైనది. ఆ పరమైన శివుడు పరతత్వాలను మనకు తెలియపరుస్తున్నాడు. మనకై మనం తెలుసుకోవాలి, ధ్యాస కలగాలి. అవన్నీ ఆ శివుడే మనలో ఉన్నప్పుడు, ఆ ధ్యాస కలిగించినప్పుడు ఆయన యొక్క తత్వాన్ని మనకు కలిగిస్తాడు. నేనెవరో నీవెవరో, అంతకుముందు ఎవరికి ఎవరో అని పరామర్శించి ఆత్మలో వివేకాన్ని కలిగిస్తున్నాడు. సత్యముతో ఇక శివుడు, తత్వముతో శివుడు పరమై చూపిస్తున్నాడు. ఆ పరములో త్వమేవాహం, నేనే నీవు, నీవే నేను అని అనిపిస్తున్నాడు. ఆ శివుని యొక్క తత్వము అటువంటిది. అద్వైతము, అద్వైతం అంటే నా ద్వైతం, రెండవది లేదు. అదే తత్వము. ఆ తత్వంలో అమృతత్వమైనటువంటి శివుడు మనకి నీ నా యందు ఎవరి యందైనా ఆత్మపరమై ఉన్నాడు. మృడుడై ముదాహుడై ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాడు. ఒక్కడై అనంతమైనటువంటి జ్ఞానములో ఒక్కొక్కరికి ఒక్కడిగా కల్పిస్తూ తత్వనిశ్చరుడై తత్పరుడై మనకి తత్వాన్ని తెలియజేస్తున్నాడు. నిశ్చల తత్వాలు ఆయనే, నిర్మల తత్వాలు నిర్మలపరిచేది మన ఆయనే. అచల తత్వంలో అచలంచమైన చిత్తమునకు ఎరుకుపరిచేవాడు ఆయనే. అందువలన ఆయనే తత్వము.
మననాత్ రాధయతి మంత్ర. మననము మనస్సు చేత మననము చేయబడితే అది మంత్రమైనది. మన యొక్క మనస్సులో మర్మాలు లేకుండా శివుని యొక్క పంచాక్షరి 5 అక్షరాలతో కూడినటువంటి పంచాక్షరి ప్రణవోంకారంతో ఓం నమః శివాయ అంటే మనకు జ్ఞానం కలుగుతుంది. మనకు చిన్న వయసులో ఓం నమః శివాయ అని దిద్దబెడతారు. నమః శివాయ అనే ఈ అక్షరాలు వేదములకు మొదట ఒక్కొక్క వేదమునకు ఒక్కొక్క అక్షరము చొప్పున ఉన్నది. ఇది ఆంధ్రదేశంలో తెలుగువారికి మొదట దిద్దబడేటువంటి విద్యాభ్యాసములో ఓం నమః శివాయ. ఈ ఓం నమః శివాయ దిద్దినందువలన జ్ఞానం వచ్చి చదువుకున్నందువలన ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. అందువలన మననం చేయాలి మనస్సులో. మననం మంత్రారైతే ఉన్నట్టుగా మననం వలన మరుపు ఉండదు. అదే పునరుక్తి ఏమిటో చేత పుణ్యం వస్తుంది. కనుక మంత్రములన్నీ అక్షరాలే. ఆ అక్షరాలను అన్వయించుకొని మనం మనస్సులో మననం చేయాలి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని జపించినందువలన మనకు పుణ్యం వస్తుంది. మననము చేయవే ఓ మనసా, మననము చేయవే ఓ మనసా,
ఆత్మపరుడు శివుడు అంతరాత్మలో ఉన్నాడు. మనకి అనూహ్యమైనటువంటి తత్పర తత్వాన్ని తెలియజేస్తున్నాడు. అంతర్ముఖుడై ఈ విశ్వమంతా వ్యాపించి ఆసక్తాన్ని కలిగించి అవ్యక్తుడై ఆనంద తత్వాన్ని ఎదిగిస్తున్నాడు. మనకి కనిపించడు. ఆత్మచే వేదాంత బోధ చేస్తున్నాడు. తత్వంతో తాను ఒక్కడే అనంత జ్ఞానములో సూక్ష్మమైనటువంటి మోక్షాన్ని ఇస్తున్నాడు. ఆత్మసాక్షి లింగమై శివుడు సుందరుడై అందరికీ శుభాంగుడవుతున్నాడు. సాకార నిరాకారుడై ఆత్మచే ఆరాధింపబడుతున్నాడు. కాబట్టి శివుడు ఆత్మపరుడు, అంతరాత్మయే శివుడు.
ఎంతో ఎత్తైనటువంటి కైలాసగిరిని ఎక్కి రాలేము. అందువలన మేము మొరుకుతున్నాం, రాలేమని చెప్పుకుంటున్నాం. కైవల్య పదం ఇవ్వయ్యా ఓ శివయ్య. దారులు ఎన్నో ఉన్నా దిక్కుదొచ్చిన మాకు ఆ చిక్కుదారుల్లో అన్ని దారుల్లో చిక్కుపోతామేమో, అందువల్ల నీవే దిక్కని మొరుకుతున్నాం. చక్కని చుక్కాని చూపులతో కైలాసం చూపించు, మాకు భాగ్యాన్ని కలిగించు. భవ్యవై దివ్యవై ఓ శివ, సారూప్యము నీవే మాకు కలిగించు. సామీప్యము నీ ఎంత చేరడానికి మమ్మ మాకే సామీప్యం చేర్చు. సాలోక్య లోకాలకు లోకేశ్వరుడైనటువంటి ఓ ఈశ్వర, సాయుధ్య కైవల్య పదము ఇవ్వవయ్యా. నేను ఎత్తైన శిఖరాన్ని ఎక్కి రాలేము అని భక్తుడు విన్నవించుకుంటున్నాడు.
భక్తమహాశైలేరా, ఈ మహాశివరాత్రి పర్వ సందర్భముగా మీకు ఆ శివుని ద్వారా అనుగ్రహింపబడి నా చేత వ్రాయించబడిన ఈ గీతాలను మా మిత్రులు చాలా సహకరించి మీకు వినిపించడానికి మరియు ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ వారు మాకు సహాయ సహకారాలు అందించి మీ అందరికీ ఆ శివుని కృప కలిగేటట్లుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించి ఉన్నారు కనుక విని ఆనందించి అనుభూతితో శివుని యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా చేసినా చూసినా విన్నా మనకు పుణ్యం కలుగుతుంది. కనుక ఎంత పుణ్యం చేసుకున్న కొద్దీ అంత మెరుగుపడతాం. కాబట్టి మీరు మీ యొక్క భక్తి శ్రద్ధలతో మనస్సును నిలిపి ఆ శివరాత్రి రోజు ఆ శివయ్య సన్నిధిన ఉండి ఈ యొక్క ఆయన యొక్క స్తోత్రములను పాటలను విని తరించగలరని ప్రార్థిస్తున్నాను. స్వస్తి.